నమో వెంకటేశాయ. ప్రకృతి వంచిత తారణ వికృతి వంచన వారణ గోవింద గోవింద. సుప్తోపి సంసృతి భవాయుత బంధ పాశైః దృప్తోహమద్య నిషిద్ధ గతిర్భవేయం. తృప్తస్వకర్మ సముపార్జిత భోగలేశః క్లిప్తాజ్ఞభావ వినివారకమేవ సేవే అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని తప్పులు చేయించకుండా ఉండవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృదివాసినే సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీ ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూతశుకశృంఖలయోపరిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విరత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. పురంజనుడు నగరంలోకి ప్రవేశించిన తర్వాత తన కార్యక్రమాలు ఏవో తాను చేసుకున్నాడు. ఒకరోజు అతనికి కోరిక కలిగి వేటాడడం కోసం బయటికి వెళ్ళాడు. వెళ్ళినవాడు వేటాడడం ప్రారంభించాడు. వేటాడడాన్ని తీవ్రంగా చేశాడు, గట్టిగా వేటాడాడు. ఆ వేటాడేటప్పుడు అతను చాలా భయంకరంగా ఉన్నాడు. ఏమాత్రం ఏ మృగం మీద కూడా దయ చూపించలేదు. నిరనుగ్రహ న్యహనన్ నిశితైర్బాణై. అక్కడ ఉండే మృగాలన్నిటినీ కూడా చాలా తీక్ష్ణమైన బాణాలతో తీవ్రంగా కొట్టాడు. అవేవో వనేషు వనగోచరాన్, వాటి మానాన అడవుల్లో తిరుగుతుంటే వాటన్నిటినీ కొట్టాడు. ఆ కొట్టడం కూడా ఆసురీం వృత్తిమాశ్రిత్య అని రాక్షసుడిలా ప్రవర్తించాడు అని మహర్షి గారు చెప్పారు. ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహ న్యహనన్ నిశితైర్బాణైర్వనేషు వనగోచరాన్ అనే శ్లోకంలో. అయితే అక్కడ సందేహం మనకు కూడా కలిగింది. వేటాడడం అనేది రాజుకి
అనుమతించిందే కదా, అనుమతి ఉంది కదా అతనికి అనుమతి ఉన్నటువంటి వేటని ఎందుకు కాదంటున్నారు? ఎందుకు వేటాడేటప్పుడు దయ లేకుండా వేటాడాడు, రాక్షసుల్లా ప్రవర్తించాడు అని ఎందుకు అంటున్నారు అని దానికి సమాధానంగా 3 శ్లోకాలను మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. ముందు తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే యావదర్థమలం లుబ్ధ హన్యాదితి నియమ్యతే అని. వేటాడటం అంటే ఏదో బలముంది కదా అని వేటాడడం కాదు. ఈ భూమి మీద అన్ని ప్రాణులకి జీవించటానికి హక్కు ఉంది. వేటాడటానికి హక్కు రాజుగారికి ఉంటే జీవించటానికి హక్కు ప్రతి ప్రాణికి ఉంది. కాబట్టి వేటాడటం అనేది ఎవరు ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీల్లేదు. వేటాడటంలో చాలా నియమాలు ఉన్నాయి. వేటాడటం అనేది చాలా నియమపూర్వకంగా ఉంటుంది. అందులో ఒక రాజు వేటాడాడంటే, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కిట్తోనూ లేదా 10 మందిని వెంటేసుకుని ఒకేసారి మూకుమ్ముడిగా వేటాడటం మొదలుపెట్టాడు అంటే ఏ అడవిలో ఏ ప్రాణి బతికి బట్టకడుతుంది? ఏ అడవిలోనూ ఇంకా ప్రాణులు అనేవి బతకలేవు. అందుకని రాజుగారు వేటాడటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం వేటాడితే పర్వాలేదు, అలా కాకుండా చేస్తే తప్పే అవుతుంది. ఆ నియమాలు ఏమిటి అంటే, తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే యావదర్థమలం లుబ్ధో హన్యాత్ అనే నియమం. తీర్థేషు ఏదైనా పుణ్యకార్యాల కోసం అడవిలో ఉండేటువంటి మృగాలు కావలసి వస్తే వేటాడచ్చు. అందులోనూ ప్రతి పుణ్యకార్యానికి వేటాడతాను అనటానికి వీల్లేదు. ప్రతి దృష్టేషు ఫలానా క్రతువు ఉంది లేదా ఫలానా విశేషం ఉంది, అందులో ఈ జంతువే కావాలి అని ప్రత్యేకించి శాస్త్రంలో ఉంటే, ప్రతి దృష్టేషు ప్రత్యేకించిన కార్యక్రమాలలో కనిపిస్తే దానికోసం వేటాడితే వేటాడచ్చు. రాజు అయిన వాడు వేటాడచ్చు, కానీ తీర్థేషు ప్రతిదృష్టేషు. అందులోనూ ఏ ప్రాణిని పడితే ఆ ప్రాణిని అడవిలో చేతిలో బాణం ఉంది కదా అని ఆయుధంతో కొట్టేయకూడదు. మేధ్యాన్ పశూన్, తన యజ్ఞానికో లేదా తనకు కార్యక్రమానికో కావలసినటువంటి మృగాలను మాత్రమే కొట్టాలి. మేధ్యాన్ పశూన్ వనే, ఆ వేటాడటం ఎక్కడ పడితే అక్కడ వేటాడడానికి వీల్లేదు. అడవిలో, అందులోనూ మనం కాకులు దూరని కాడరవి అనుకుంటాం కదా, అలాంటి ప్రాంతాల్లోనే వేటాడాలి. వనే. వేటాడటంలో ఇంకా పెద్ద నియమం ఏంటంటే, యావదర్థం, తనకు ఎంత కావాలో అంతవరకే వేటాడాలి, దాన్ని దాటి వేటాడడానికి వీల్లేదు. యావదర్థం అలం లుబ్ధ హన్యాత్. ఇంత జరుగుతుంటే వేటాడడాన్ని శాస్త్రం అనుమతించింది అనే మాట ఏం లేదు. లుబ్ధ, రాజు లేదా వేటాడేవాడి యొక్క లోభంతోనే వేట ప్రారంభమవుతోంది. ఆ వేట ప్రారంభమవటానికి లోభం కారణమైతే, లోభంతో మొదలుపెట్టిన వేటకు కూడా హన్యాదితి నియమ్యతే, నియమాలు మాత్రమే శాస్త్రం చేస్తోంది. శాస్త్రం వేటాడమని చెప్పదు, కానీ వేటాడకుండా ఉండలేము అని ఎవరైనా అంటే, అందులోనూ ఈ రాజులంటే దానికి నియమాలను చెప్తోంది. రాజులు అనేవాళ్ళు వేటాడకుండా ఉండలేము అని రకరకాల కారణాలతో చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, అడవిలో ఉండేటువంటి క్రూర మృగాలన్నీ పెరిగిపోతే, ఎక్కువగా అయిపోతే అవి క్రమక్రమంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా వచ్చేసి గ్రామంలో ఉండేటువంటి ప్రజలను హింసిస్తాయి. అందుకని వాటి సంఖ్యని నియంత్రించడానికి అప్పుడప్పుడు వేటాడాలి అని ఒక కారణం చెప్తారు. రెండోది, మేము ఎప్పుడు ఈ వార్ కోసం ఎక్సర్సైజ్ చేయాలి, ఎంతకాలం పాటు మా గోదాముల్లోనే ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాము, ఎప్పుడైనా ఉన్నట్టుండి శత్రువు మీద పడితే ఊహించని రీతుల్లో గనక వాడు యుద్ధం చేయటం ప్రారంభిస్తే మేము చేసేటువంటి ఈ చిన్న చిన్న ఎక్సర్సైజులు ఏం పనికి వస్తాయి? అందుకని వేట అని ప్రారంభిస్తే అడవిలో జంతువులు ఇష్టం వచ్చినట్లు తిరుగుతాయి కదా, వాటిని ఇష్టం వచ్చినట్లు తిరిగేటువంటి జంతువుల్ని వెంటపడి వేటాడి గట్టిగా పట్టుకోగలగటం అనేది అలవాటైతే యుద్ధంలో సౌకర్యం కలుగుతుంది అని ఒక కారణం చెప్తారు. శస్త్రాభ్యాసం కోసం అని చెప్తారు. మూడో కారణం, రాజులుగా చాలా కర్తవ్యాలు ఉంటాయి, అందులో రకరకాల జంతువులు కావాల్సి ఉంటాయి, వాటికి కళేబరాలు కావాల్సి ఉంటాయి, అందుకని వేటాడతామని చెప్తారు.
వీటన్నిటికీ వాళ్ళ లోభమే కారణము, వీటన్నిటినీ వేరే విధంగా తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా అనే సంగతి వేరే విషయము. లుబ్ధ, ఆ వేటాడాలి అనేటువంటి లోభం అనేది ఉన్నట్లయితే లుబ్ధ హన్యాత్, పోని వేటాడితే వేటాడుకోవడం మొదలుపెట్టాడు, కానీ నియమాల ప్రకారం వేటాడాలి. 6 నియమాలను పాటించాలి. 6 నియమాలు ఇవే. తీర్థేషు, కేవలం పుణ్యకార్యం కోసం ఇప్పుడు చెప్పుకున్నటువంటి శస్త్రాభ్యాసము, దుష్టమృగాలను దూరంగా ఉంచటము అనేటువంటి కారణం కోసమే వేటాడాలి. అందులోనూ ప్రతిదృష్టేషు, కారణం స్పెసిఫిక్గా ఉండాలి. ప్రతిదృష్టేషు, ప్రత్యేకమైన కారణమే ఉండాలి. ఎలా పడితే అలా వాడుకోవడానికి వీల్లేదు. రాజా, ఈ కారణాలు చెప్పి ఎవరైనా వేటాడే మాట అయితే వాళ్ళు రాజయ్యే ఉండాలి. రాజు కాకుండా ఎవరు పడితే వాళ్ళు అలా వేటాడడానికి వెళ్ళడానికి వీల్లేదు. అందులోనూ మేధ్యాన్ పశువున్ వనే, ఏ జంతువుని పడితే ఆ జంతువుని కొట్టకూడదు. ఇప్పుడు చెప్పిన కారణాల్లో ఏ జంతువుని కొట్టడం అనేది సబబు అవుతుందో ఆ జంతువునే కొట్టాలి. దుష్టమృగాలను మాత్రమే కొట్టాలి. అలాగే తనకు యజ్ఞానికి ఉపయోగించేటువంటి జంతువులని తీసుకురావడానికి మాత్రమే కొట్టాలి. మేధ్యాన్ పశువున్ వనే, ఈ వేట ఎక్కడ పడితే అక్కడ ఆడడానికి వీల్లేదు. ఎలాగో మొదలు పెట్టాం కదా అని ఊళ్ళో కూడా వేటాడడం మొదలుపెట్టి కనిపించిన ప్రతి మనిషిని కొట్టడానికి వీల్లేదు. పశువున్ వనే, పశువుల్నే, అది కూడా అడవిలోనే, దట్టమైనటువంటి అడవుల్లోనే చేయాలి. అందులోనూ యావదర్థం, తన ప్రయోజనం తీరిపోయిన తర్వాత తాను అనుకున్న ఎక్సర్సైజో లేదా దృష్టమృగాల పీడో లేకపోతే తనకు కావలసినటువంటి సరంజామానో రావటం పూర్తయిపోయిన తర్వాత ఇంకా వేటాడడం ఆపేయాలి. యావదర్థం అలం హన్యాత్ లుబ్ధో హన్యాత్ ఇది నియమ్యతే. ఈ 6 నియమాలకి తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే యావదర్థం అనేటువంటి నియమాలకు లోబడి చేసే మాట అయితే అది ధార్మికమైన వేట అయితే అవ్వచ్చు. కానీ ఈ నియమాలను దాటి చేసే మాట అయితే అది సరి అయిన వేట కాదు. అలాంటి వేటగాడిని రాక్షసుడు అని పిలవటంలో సందేహమేమీ లేదు అని మహర్షి గారు చెప్తున్నారు. మన కథానాయకుడు పురంజనుడు మాత్రం ఈ కారణాలు ఏవీ లేకుండా ఇష్టం వచ్చినట్లు వేటాడేశాడు కాబట్టి ఆసురీం వృత్తిమాశ్రిత్య అని అతని గురించి చెప్పుకోవటంలో అభ్యంతరమేమి ఉండకూడదు అని కూడా చెప్పారు. తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే యావదర్థం అలం హన్యాత్ యావదర్థం అలం లుబ్ధ హన్యాదితి నియమ్యతే అని. ఇన్ని నియమాలకి లోబడి వేటాడాలి అంటే దాదాపుగా వేటని కట్టేసుకోవటమే. వేటాడటం తగ్గించుకోవటమో లేకపోతే చేయకుండా ఉండటమో అవుతుంది. అలా అయితే వేట అనేది అక్కర్లేదా అంటే అక్కర్లేదనైనా ఉంచుకోవచ్చు. కానీ చేస్తే మాత్రం ఇలాగే వేటాడటం చేయాలి. య ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవ కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న సలిప్యతే అని కూడా మహర్షి గారు చెప్తున్నారు 2వ శ్లోకంలో. ఇలాంటి నియమాలతో కూడినటువంటి కర్మ వేటాడటం అనేటువంటి పని య ఏవం, ఈ విధంగా నియమాలతో కూడినటువంటి నియతం కర్మ, ఈ వేటాడడాన్ని విద్వాన్ సరిగ్గా తెలుసుకుని, వేట దాని నియమాలు వీటన్నిటినీ సరిగ్గా తెలుసుకుని కుర్వీత మానవ, ఎవరైనా సరే చేసుకోవాలి. అంతే తప్ప నియమాలను చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. అలా చేస్తేనే కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న సలిప్యతే. చేసినటువంటి ఆ పని వేటాడటమో ఇలాంటిది మరొకటో కర్మలేపాన్ని తేకుండా ఉంటుంది. లేకపోతే ఈ కర్మ, ఉదాహరణకి వేట తీసుకుంటే ఈ వేట పాపాన్ని తెచ్చిపెడుతుంది. ముందు వెనక చూసుకోకుండా చేసినటువంటి వేట మహాపాపకరం అయిపోతుంది. జ్ఞానేన న సలిప్యతే. ఆ వేటాడటం కోసమో లేకపోతే ఆ వేటను గురించినో ఎంతో పరిజ్ఞానాన్ని ఇతను పొందాడు కదా, ఆ జ్ఞానం కూడా ఇతనికి పాపంగా మారిపోతుంది. అలా కాకుండా సరిగ్గా గనక వ్యవహరించే మాట అయితే ఈ పని ద్వారా అతనికి కర్మబంధనం ఉండదు, ఈ జ్ఞానం ద్వారా అతనికి ఏమీ పాపం రాదు అని మహర్షి గారు య ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవ కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న సలిప్యతే అని చెప్తున్నారు.
దీన్నే వ్యతిరేక కోణంలో కూడా చెప్తున్నారు. అన్యథా కర్మ కుర్వాణ మానారూఢో నిబధ్యతే గుణప్రవాహపతిత నష్టప్రజ్ఞో వ్రజత్యధ అని. అన్యథా శాస్త్ర మార్గాన్ని అనుసరించకుండా తనకు తోచినట్లుగా గనక కర్మ కుర్వాణ, ఇలాంటి వేటాడడం లాంటి పనులు చేసే మాట అయితే అన్యథా కర్మ కుర్వాణ, అందులోనూ మానారూఢ, నన్నెవరు అడ్డుకునేది, నేను నాయకుణ్ణి, నేను ఈ దేశానికి రాజుని, నేను పురంజనుణ్ణి అని అనుకున్నట్లుగా గనక అనుకుని చేసేట్లయితే మానారూఢ నిబధ్యతే. ఇక్కడ కాకపోతే పైలోకంలోనైనా సరే అతను పట్టుబడతాడు. నిబధ్యతే, అతన్ని పాపం అనేది బంధిస్తుంది, బంధించి హింసిస్తుంది. ఇంతేకాదు గుణప్రవాహపతిత, రకరకాల గుణాల తాలూకు ప్రవాహాల్లో అతను పడిపోతాడు. గుణప్రవాహాలలో ఇష్టం లేని గుణప్రవాహాలు అంటే తామసికమైన గుణప్రవాహాలు, తమస్సుకు సంబంధించిన అనేక జన్మలు అవి వరుసగా వచ్చి పడతాయి. వాటిల్లో పడి నష్టప్రజ్ఞ, ఇప్పుడున్న జ్ఞానం కంటే కూడా హీనమైనటువంటి పరిస్థితిని పొంది తన జ్ఞానశక్తిని కూడా కోల్పోయి అధః వ్రజతి, ఇంకా ఇంకా కిందకి జారిపోతూనే ఉంటాడు. ఏ పని చేయాలన్నా, ఎంత కోరికతో పని చేయాలన్నా సరే దానికి కావలసినటువంటి శాస్త్ర నియమాన్ని పాటించాల్సిందే. వేట అనేది ఉదాహరణ మాత్రమే. శాస్త్ర నియమాన్ని పాటించకుండా గనక పనిచేసే మాట అయితే ఉన్నదానికంటే హీన స్థితిని క్రమంగా పొందాలని సంసిద్ధం అవ్వటమే అని మహర్షి గారు ఈ శ్లోకంలో తేల్చి చెప్పేశారు. తేల్చి చెప్పేసి అన్యథా కర్మ కుర్వాణ మానారూఢో నిబధ్యతే గుణప్రవాహ పతిత నష్టప్రజ్ఞో వ్రజత్యధ అని అంటున్నారు. కాబట్టి ఇన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి, నియమాలను పాటించకపోతే ఇన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి ఈయన చేసినటువంటి ఈ వేట, ఈ మృగయ అనేదాన్ని నేను ఒప్పుకోవటం లేదు, అతను సరిగ్గా వేటాడలేదు, లేదా రాక్షసుల్లాగా ప్రవర్తించినప్పుడు తత్ర నిర్భిన్నగాత్రాణం చిత్రవాజై శిలీముఖై విప్లవోభూత్ దుఃఖితానాం దుస్సహ కరుణాత్మనాం. అతను వేటాడిన ప్రాంతమంతా ఎలా ఉందంటే, తత్ర ఆ వేటాడిన ప్రాంతంలో పంచప్రస్థం వనం అనుకున్నాం కదా, 5 శిఖరాలున్న కొండ ప్రాంతంలో ఉన్న అడవి కదా అది. అక్కడ నిర్భిన్న గాత్రాణం చిత్రవాజై శిలీముఖై, ఎన్నెన్నో జంతువులు, పేరు చెప్పలేని జంతువులు దెబ్బలు తగిలి పడిపోయి ఉన్నాయి. నిర్భిన్న గాత్రాణం, కొన్ని జంతువులకి చేతులు కాళ్ళు కొన్ని అవయవాలు చీలిపోయి ఉన్నాయి. చీలిపోయి ఉన్నాయి అంటే వాటంతటా అవి పడినట్లు లేవు. చిత్రవాజై శిలీముఖై, వాటికి ప్రతి జంతువుకి బాణాలు గుచ్చుకుని ఉన్నాయి. ఆ బాణాలు ఎవరో వేసినవి కావు, ఒకే వ్యక్తి వేసినవి అన్నట్లుగా ఆ బాణాల తాలూకు ఈకలు, రంగురంగుల ఈకలు, పురంజనుడు మాత్రమే వాడేటువంటి బాణాల ఈకలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆ ఈకలు తెలుస్తున్నాయి, దాంతోపాటు బాణాలు వాటికి గుచ్చుకుని కనిపిస్తున్నాయి. వాటి శరీర అవయవాలన్నీ చీలిపోయి అవన్నీ తెగిపోయి పడున్నాయి. తత్ర నిర్భిన్న గాత్రాణం చిత్రవాజై శిలీముఖై, అడవంతా కూడా ఎక్కడ చూసినా ఇలాంటి కళేబరాలే నిండి ఉన్నాయి. విప్లవోభూత్, అడవంతా చెట్లతో కాకుండా జంతువుల కళేబరాలతో నిండి ఉందా అన్నట్టుగా తయారైపోయింది. ఇది చూస్తే దుఃఖితానాం దుస్సహ కరుణాత్మనాం, పాపం ఆ జంతువులన్నీ ఎంత బాధపడి ఉంటాయో ఈయన బాణాల దెబ్బలకి. ఈ బాణాలు గుచ్చుకుని పాపం ఎంత కష్టపడి ఉంటాయో అని ఆలోచిస్తే కరుణాత్మనాం దుస్సహ, కాస్తంత కరుణ ఉన్నా సరే భరించలేనట్లుగానే ఆ వేట ఉంది. వేటాడడం పోని పర్వాలేదు అని అనుకుందామన్నా అక్కడున్న కళేబరాల్ని, అవి పడిన తీరు, వాటి అవయవాలు ఛిద్రమైన తీరు, వాటి గుచ్చుకున్న బాణాల తీరు, ఇవన్నీ చూస్తే ఇవన్నీ చాలా కష్టపడ్డాయి, కష్టపడే ప్రాణాలను కోల్పోయాయి అని అనిపిస్తే కరుణ ఉన్న ఎవరికైనా సరే సహించడానికి వీలు లేకుండా ఉండేట్లుగా ఉంది. ఓ ప్రాచీన వరిహి, నీకు కాస్తంత కరుణ ఉంది, నాకు కరుణ ఉంది. మనలాంటి వాళ్ళకి ఆ పురంజనుడి వేట ఏమాత్రం నచ్చదు. మహర్షిని నాకు నచ్చదు,
మహారాజువి వేటంటే కాస్తో కూస్తో ఇష్టమున్న నీకు కూడా నచ్చదు, అలాంటి వేట ఆడాడు అతను. తత్ర నిర్భిన్నగాత్రాణం చిత్రవాజై శిలీముఖై విప్లవోభూత్ దుఃఖితానాం దుస్సహ కరుణాత్మనాం. ఇలాంటి వేటలో ఏ ఏ మృగాన్ని కొట్టాడు అంటే శశాన్ వరాహాన్ మహిషాన్ గవయాన్ రురుశల్యకాన్ మేధ్యాన్ అన్యాంశ్చ వివిధాన్ వినిఘ్నన్ శ్రమ మధ్యగాత్. శశాన్ కుందేళ్లను కొట్టాడు, వరాహాన్ అడవిలో తిరిగే పందులను కొట్టాడు, మహిషాన్ అడవుల్లో తిరిగే దున్నపోతులను కూడా కొట్టాడు, గవయాన్ అడవుల్లో తిరిగే గవయాలు అంటారు లేదా నీల్గాయ అంటారు, వాటిని కూడా కొట్టాడు, రురు మచ్చల జింకల్ని కొట్టాడు, శల్యక వాటిని కూడా కొట్టాడు. శశాన్ వరాహాన్ మహిషాన్ గవయాన్ రురు శల్యకాన్ మేధ్యాన్ యజ్ఞాలకు పనికొచ్చే మృగాలను కూడా కొట్టాడు, అన్యాంశ్చ యజ్ఞానికి పనికిరాని మృగాలను కూడా కొట్టాడు, వివిధాన్ రకరకాల మృగాలను కొట్టాడు, అన్యాన్ పేరు చెప్పలేము అలాంటి వాటిని కొట్టాడు, వినిఘ్నన్ వాటిని కొట్టి 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 ఏం చేశాడు అంటే అందులో ఏ మృగాన్ని ముట్టుకోలేదు, దేన్ని తెచ్చుకుందామని అనుకోలేదు, దేన్ని ఏదో ఇంటికి తీసుకొచ్చుకుందామని అనుకోలేదు, అన్నీ కొట్టి అక్కడ బారేశాడు. కానీ కొట్టగా 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 శ్రమ మధ్యగా ఇతను శ్రమ పడిపోయాడు. ఎంతైనా వేటాడటం అనేది శ్రమే కదా. రథంలో పరిగెత్తుతున్న వేగంగా పరుగులు పెడుతున్నటువంటి రథంలో నుంచుని బ్యాలెన్స్ కోల్పోకుండా ఆ మృగాలు ఎటు పడితే అటు పారిపోతుంటే వాటి గురి చూసి కొట్టడం అనేది చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పని చాలాసేపు చేశాడు కాబట్టి ఇతను శ్రమపడ్డాడు. శశాన్ వరాహాన్ మహిషాన్ గవయాన్ రురు శల్యకాన్ మేధ్యాన్ అన్యాంశ్చ వివిధాన్ వినిఘ్నన్ శ్రమ మధ్యగా. శ్రమపడంగానే ఏం చేశాడు అంటే తతః క్షుత్రిట్ పరిశ్రాంత నివృత్తో గృహమేయువాన్ కృతస్నానోచితాహార సంవివేశ గతక్లమ అని చేశాడు. శ్రమపడ్డాడు కదా, ఆ శ్రమతో పాటు సహజంగా వచ్చేటువంటి ఆకలి దప్పిక ఈ రెండు కూడా కలిగినాయి. ఆకలేసింది, బాగా దప్పిక కూడా కలిగింది. తతః క్షుత్రుట్ పరిశ్రాంత, ఈ ఆకలి దప్పికలు పరిశ్రమకి గనక కలిస్తే, బాగా అలసిపోయినప్పుడు కలిస్తే ఎక్కువైపోతాయి లేదా శ్రమ ఎక్కువైపోతుంది. దాంతో ఇతని శ్రమ చాలా ఎక్కువైపోయి ఇంకా వేట చాలించాలి అనుకున్నాడు, చాలనుకున్నాడు. అనుకుని నివృత్త వెనక్కి మరలాడు. సామాన్యంగా నివృత్త వేట నుంచి తిరిగి మరలటం అనేది చాలా పెద్ద విషయం. వేట అనేది ఒక తమకం లాంటిది, అదొక వ్యసనం లాంటిది. ఆ వ్యసనంలో ఉండేవాళ్ళు ఇంకా పైకి వెళదాం వెళదాం వెళదామని చివరికి వీళ్లే కళ్ళు తిరిగి పడిపోయేంత వరకు వేటాడుతూనే ఉంటారు, కానీ వెనక్కి మరలరు. కానీ పాపం పురంజనుడు కొంచెం తెలివైన వాడో ఏం పాడో నివృత్త వెనక్కి మరలాడు. గృహమే ఇవాన్ ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చి ఏం చేశాడు? కృతస్నాన, ముందు బడలిక తీరటం కోసం స్నానం చేశాడు. ఉచితాహార, అప్పుడు తినవలసినటువంటి తిండి తిన్నాడు, ఆహారాన్ని తిన్నాడు. ఇంత వేటాడాడు కదా, అడవిలో తినలేదు. అంతసేపు అడవిలో తిరిగాడు కదా, అడవిలో నీళ్లు తాగలేదు, అడవిలో స్నానాలు ఏం చేయలేదు. చేసేది మొత్తం వేటకే కేటాయించుకున్నాడు. ఆ వేట ఆడిన తర్వాత తిరిగి వచ్చి ఇంటికి వచ్చి తాను చేయదలుచుకున్న స్నానం చేశాడు. అలాగే తాను తినదలుచుకున్న తనకు అనుకూలం అనుకున్నటువంటి తిండి తిన్నాడు. తిని బడలిక తీరటం కోసం సంవివేశ, కాసేపు పడుకున్నాడు, విశ్రాంతి కూడా తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకున్న తర్వాత స్నానం చేసి కాస్త తిండి తిని కాస్త కాళ్ళు జాపి పడుకున్న తర్వాత గతక్లమ, వేటాడటం ద్వారా వచ్చిన శ్రమంతా బడలికంతా కూడా తీరింది, బడలిక తీరింది అనుకుని సంతోషపడ్డాడు. తతః క్షుత్రిట్ పరిశ్రాంత నివృత్తో గృహమేయువాన్ కృతస్నానోచిత ఆహార సంవివేశ గతక్లమ. ఇలా శ్రమ తీరిన తర్వాత కాస్త కుదుట పడ్డ తర్వాత ఆత్మానమర్హయాంచక్రే ధూపాలేప స్రగాదిభి సాధ్వలంకృత సర్వాంగ మహిష్యామాదధే మనః. కాస్త ఓపికొచ్చేసరికి ఆత్మానం అర్హయాంచక్రే, ముందు తనను తాను అలంకరించుకున్నాడు. ఆత్మానం అర్హయాంచక్రే, అలంకారం ఎలా చేసుకున్నాడు? ధూప
ఆలేప స్రగాదిభి. ముందు ఒళ్ళంతా మంచి సాంబ్రాణి పొగ వేసుకున్నాడు, వేసుకుంటే మంచి వాసన వస్తుంది అనుకున్నాడు. ఆలేపం తర్వాత దానికి గంధం పూసుకున్నాడు, ఒంటికి గంధం పూసుకున్నాడు. తర్వాత స్రగ మంచి వాసన వచ్చేటువంటి పూలమాలలు వేసుకున్నాడు. స్రగాదిభి ఇంకా కూడా చాలా చాలా చేశాట. ఆదిభి ఇలాంటివేవో చాలా చేశాడు. డియోడ్రెంట్స్ అవి ఇవి వాడాడు. వాడి అందంగా తయారయ్యాడు. ఆత్మానం అర్హయాంచక్రే ధూప ఆలేప స్రగాదిభి సాధ్వలంకృత సర్వాంగ. తర్వాత పరిచారకులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాడు, నా శరీరంలో ఉండే ప్రతి పార్ట్ని సరిగ్గా అలంకరించండి. చేతులకి కడియాలు వేయాలి, కాళ్ళకి అందలేదో పెట్టాలి, అన్నిటికీ అలంకారాలు సరిగ్గా చేయమన్నాడు. వాళ్ళు చేసినట్టున్నారు. సాధ్వలంకృత సర్వాంగ. బాగా అలంకారం చేసుకున్న తర్వాత, నేను ఇంటికొచ్చి ఇంతసేపు అయింది, స్నానం చేసేటప్పుడు కనిపించలేదు, అన్నం తినేటప్పుడు కనిపించలేదు, పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కనిపించలేదు, మేకప్ చేసుకుంటున్నప్పుడు కనిపించలేదు, మేకప్ చేసుకున్న తర్వాత కనిపించలేదు, ఈవిడ ఎక్కడికి పోయింది అని అప్పుడు ఒక్కసారి పెళ్ళాన్ని తలుచుకున్నాడు. మహిష్యాం ఆదధే మనః, ఈవిడ ఎక్కడికి వెళ్ళింది, ఈవిడేంటి కనిపించట్లేదు అని అప్పుడు ఆవిడ గురించి ఆలోచించాడు. ఆత్మానమర్హయాంచక్రే ధూపాలేప స్రగాదిభి సాధ్వలంకృత సర్వాంగ మహిష్యాం ఆదధే మనః. తృప్తో హృష్ట సుదృప్తశ్చ కందర్పాకృష్టమానసః నవ్యచష్ట వరారోహాం గృహిణీం గృహమేధిని. వెతికి చూశాడు కళ్ళతో చుట్టుపక్కల ఎక్కడుంది అని. అసలు ఎక్కడ ఆవిడ ఉన్న ఛాయలే కనిపించలేదు. వెతికి ఎప్పుడు చూశాడు పాపం, వేటకి వెళ్దామనుకున్నప్పుడు చూడలేదు. ఈవిడ ఎక్కడుంది అని చూడలేదు. వేటకి వెళ్ళొస్తాను, బాయ్ తలుపులు వేసుకో గడియలు పెట్టుకో అని చెప్పడానికి చూడలేదు. వేట నుంచి తిరిగి వచ్చినప్పుడు ఈవిడ ఎక్కడుంది, పురంజన ఎక్కడుంది అని కూడా చూడలేదు. స్నానం చేసేటప్పుడు చూడలేదు, అన్నం తినేటప్పుడు చూడలేదు, ఎవరో వడ్డిచ్చారు తినేశాడు. పడుకున్నప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అప్పుడు చూడలేదు. అలంకారం చేసుకునేటప్పుడు కూడా చూడలేదు. ఎప్పుడు చూశాడంటే తృప్త, తిని తృప్తి పడిన తర్వాత, లేదా తాను అనుకున్న వేట ఆడి తృప్తి పడిన తర్వాత, హృష్ట, ఈరోజు బాగా వేటాడాను, ఆ మృగాన్ని అలా కొట్టాను, ఈ మృగాన్ని ఇలా కొట్టాను అని సంతోషపడిన తర్వాత, సుదృప్తశ్చ, బాగా గర్వంగా తలెత్తుకుని చుట్టుపక్కల పరివారాన్ని చూసిన తర్వాత, వేటాడిన తర్వాత చాలా విచిత్రమైన పరిస్థితులు ఏర్పడతాయి అని వేటగాళ్ళు చెప్తారు. వీళ్ళు కష్టపడి వేటకెళితే ఆ వేటలో గనక ఏ జంతువు కనిపించకపోతే తిరిగి ఇంటికి రావటానికి సిగ్గుగా ఉంటుంది. ఎందుకంటే ఎంత కష్టపడి ఇంత సరంజామాతో బయలుదేరావు, కనీసం ఓ పిల్లినో పాపాయినో కొట్టలేకపోయావా అని ఎవరైనా అడిగితే సిగ్గుగా ఉంటుంది అని చాలా కష్టపడతారు వాళ్ళు. అలాంటిది లేకుండా ఏ మాట అడిగినా సరే, ఈ మృగాన్ని కొట్టావా అంటే ఆ మృగాన్ని కొట్టాను, ఈ మృగాన్ని కొట్టావా, ఆ మృగాన్ని కూడా కొట్టాను అని చెప్పగలిగిన స్థాయిలో సుదృప్తశ్చ, దర్పంగా ఉన్నాడు. దాంతో మనసంతా కూడా సంతోషంతో అలా అలలుగా తేలిపోతోంది. తేలిపోతున్నప్పుడు కందర్పాకృష్ట మానసః, ఇలాంటి మనసులో మన్మథుడు ప్రవేశించినప్పుడు, ఆ మనస్సుని ఆ మన్మథుడు లాగుతున్నప్పుడు కందర్ప ఆకృష్ట మానసః, అప్పుడు చూశాడు. అప్పుడు వెతికి చూస్తే నవ్యచష్ట, ఎక్కడా కనిపించలేదు. వరారోహం, చాలా గొప్పది ఆవిడ. వాస్తవానికి ఇంతసేపు మగడిని చూడకుండా ఉండదు ఆవిడ, అలాంటిది ఎందుకు కనిపించట్లేదు అనుకున్నాడు. గృహిణీం, ఆవిడ ఇంటి మొత్తాన్ని నిభాయిస్తోంది ఆవిడ. గృహమేధిని, ఇంట్లో చేసేటువంటి యజ్ఞాలన్నిటినీ ఆవిడే చూసుకుంటోంది. ఇలాంటిది ఎందుకు కనిపించటం లేదు అని అనుకున్నాడు. తృప్తో హృష్ట సుదృప్తశ్చ కందర్పాకృష్టమానసః నవ్యచష్ట వరారోహాం గృహిణీం గృహమేధిని. కనిపించలేదు. వెతికి చూశాడు, కనిపించలేదు. కనిపించకపోయేసరికి మనలాగా ప్రతి గదిలోనూ తలుపులు తెరిచి ఇక్కడున్నావా అక్కడున్నావా అని అడగడు కదా, మహారాజు కదా ఆయన. అందుకని అంతఃపుర స్త్రియ అపృచ్ఛత్ విమనా ఇవ వేదిషత్ అపివ కుశలం రామాః శేశ్వరీణాం యథా పురా అని. అంతఃపురంలో ఈయనకి ఎంతసేపు అలంకారం చేస్తున్నటువంటి వాళ్ళు, లేదా ఆవిడ వైపు ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్నారు కదా స్త్రీలు, వాళ్ళని అడిగాడు. అంతఃపుర స్త్రియ
అపృచ్ఛత్. వాళ్ళని అడిగాడు. అడిగేటప్పుడు విమనా ఇవ, కొంచెం మనసంతా పాడైనట్లు అనిపించింది అతనికి. ఇంతవరకు ఉన్న ఆనందం ఈవిడ కనిపించకపోయేసరికి, కావాలనుకున్నప్పుడు కనిపించకపోయేసరికి కొంచెం కళ తప్పినట్టయింది. అందుకని విమనా ఇవ, ఈ సంతోషము, ఈ తృప్తి, ఈ దర్పము కాస్తంత పక్కకి జరిగి మనసులో ఏదో ఎందుకు కనిపించట్లేదు అనే సందేహం వచ్చింది. ఆ సందేహంతోనే అడిగాడు. వేదిషత్, ఎక్కడో చోట కూర్చునే అడిగాడు, లేదా వేదిషత్ ఓ ప్రాచీన బరిహి అప్పుడు అడిగాడు. ఏమని అడిగాడు? అడిగింది కూడా ఎక్కడుంది మీ రాణి అని అడగలేదు, ఆ పురంజని ఎక్కడుంది అని అడగలేదు. అడగకుండా అపివః కుశలం రామాహ, రామాహ నన్ను సంతోషపెట్టడానికే నాతో పాటు ఈ నగరంలోకి ప్రవేశించినటువంటి ఓ స్త్రీల్లారా, అపివః కుశలం, మీరందరూ కుశలంగా ఉన్నారు కదా. మీరందరూ కుశలంగా ఉన్నారు అంటే శేశ్వరీణాం, మీ అందరికీ నాయకురాలు ఉంది కదా పురంజని, ఆవిడ మీ అందరికీ నాయకురాలు, మీతో పాటు ఆవిడ కూడా లోపలికి వచ్చింది, నా కోసం, నన్ను సంతోషపెట్టడం కోసమే మీరందరూ ఉన్నారు అని చెప్పింది కదా. నన్ను సంతోషపెట్టడం కోసం ఉన్నటువంటి మీరందరూ, మీ మహారాణి, వీళ్ళందరూ కూడా యథాపురం, ఇంతకు ముందున్నట్లుగానే కుశలంగానే ఉన్నారు కదా, ఎవరికి ఒంట్లో బాగుండకపోవడం లాంటివి ఏం లేవు కదా అని అడిగాడు. అంతఃపరస్త్రియో పృచ్ఛత్ విమనా ఇవ వేదిషత్ అపివః కుశలం రామాహ శేశ్వరీణాం యథాపురా అని అడిగాడు. ఆవిడ కనిపించట్లేదేంటి అని అడగలేదు, ఇలా కొంచెం మర్యాదగా అడిగాడు. అందరూ బాగున్నారు కదా అని అడిగాడు. అంటే లేదు, మా మహారాణికి ఒంట్లో బాగాలేదు, తలకాయ నొప్పి, అందుకని తలకు గుడ్డ చుట్టుకుని పడుకుంది అని ఏమన్నా చెప్తారు, చెప్తే ఎక్కడ పడుకుంది అని కనుక్కుని అక్కడికి వెళ్ళొచ్చునో ఏదో అనుకుని అడిగాడు. దానికి మంచి కారణం కూడా చెప్పాడు. నతథైతర్హి రోచంతే గృహేషు గృహ సంపద యది నస్యాద్ గృహే మాత పత్నీవా పతిదేవత వ్యంగే రథ ఇవ ప్రాజ్ఞ కోనామ ఆసీత దీనవత్ అని అన్నాడు. నీకెందుకు, నీ పనులు నీ జరిగినాయా కదా, నువ్వు ఇంటికి వచ్చావు, ఇంటికి వచ్చేసరికి వేడి నీళ్ళు పెట్టారు, స్నానం చేశావు, వడ్డిచ్చారు, తిన్నావు, మంచం చూపించారు, పక్క దులిపారు, పడుకున్నావు, నీకు నీ విశ్రాంతి దొరికింది, నీ విశ్రాంతి నీకు దక్కింది. అలంకారం చేయమన్నావు, అలంకారం చేశారు, సాంబ్రాణి పొగ కొట్టమన్నారు, కొట్టేశారు కదా, ఇంకేమింది, నీకెందుకు కావాలి, ఆవిడ ఎక్కడుంటే నీకెందుకు అని ఎవరు అడగకూడదు. ఎందుకంటే న తథైతర్హి రోచంతే గృహేషు గృహ సంపద, ఈ ఇంట్లో ఉండే, ఏ ఇంట్లో ఉండే అయినా గృహ సంపద, సంపదలు న రోచంతే, అవి రుచించవు. నతథా ఏతర్హి రోచంతే గృహేషు గృహ సంపద, ఇళ్లలో ఉండేటువంటి, ఇంటికి సంబంధించిన సంపదలు, ఇళ్లలో ఉండే సంపదలు రుచించవు. ఆ ఇంట్లో ఉండేటువంటి యజమానులకు కానీ లేదా ఆ ఇంటి స్వాములకు కానీ రుచించవు. ఎప్పుడు రుచించవు అంటే యది నస్యాద్ గృహే మాత, ఆ ఇంటిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సినటువంటి తల్లి లేకపోతే ఇంట్లో ఉండేవేవి రుచించవు. ఇంట్లో సంపదలన్నీ బాగుంటే ఆ సంపదలన్నిటినీ అందరికీ సమంగా పంచిపెట్టే, ఎవరికి కావాల్సింది వాటికి పంచిపెట్టేటువంటి తల్లి ఉండాలి. ఉన్నప్పుడు ఇంట్లో సంపదలకి అర్థం ఉంటుంది, ఆ సంపదలు రుచిస్తాయి. అప్పుడు ఒకవేళ తల్లి ఉండటం అనేది అన్ని సందర్భాల్లోనూ కుదరకపోతే పత్నీవా పతిదేవత, పతినే దేవుడిగా భావించే లేదా పతిని బాగా ఇష్టపడేటువంటి పత్ని, భార్య లేకపోతే ఇళ్లలోని సంపదలు ఎవరికీ రుచించవు, వాటికి ఏమి రుచి లేదు. అవి ఎలాంటివి అంటే ఇంట్లో తల్లి కానీ భార్య కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా లేకపోతే వ్యంగే రథే ఇవ, ఒక రథానికి చక్రం విరిగిపోతేనో లేకపోతే ప్రధానమైనటువంటి పార్టు ఇంకోటి ఏమైనా విరిగిపోతేనో, ముఖ్యంగా చక్రం విరిగిపోతేనో ఆ రథం ఎలాగైతే రుచించదో పనికిరాదో అలాగే ఈ ఇల్లు కూడా పనికిరాదు. వ్యంగే రథే ఇవ ప్రాజ్ఞ కోనామ ఆసీత దీనవత్, ఎవరైనా ప్రాజ్ఞ తెలివైన వాడు ఎవరైనా సరే చక్రం విరిగిపోయినా ఒక చక్రం లేనటువంటి రథంలో కూర్చుని ఇది రథం మంచి అందంగా ఉంది అని అనుకుంటాడా? అనుకోడు కదా. అలాగే తెలివైన వాడు ఎవడైనా సరే ఇంట్లో తల్లి కానీ
భార్య కానీ కనిపించకపోతే ఏమైంది, ఇంటికి ఎందుకు కళ తప్పింది అని అనుకుంటాడు. దీనవత్ ఏమీ లేని దీనుడిలాగా ఇంట్లో తల్లి లేదా భార్య లేని ఇంట్లో ఎవరు కూర్చోవడానికి ఇష్టపడతారు అని కారణం చెప్పాడు. కారణం చాలా బాగుంది. ఇంట్లో తల్లి కానీ భార్య కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా, ఇద్దరు ఉంటే మరీ మంచిది పోట్లాడుకోకుండా, ఇద్దరిలో ఎవరైనా ఉంటే ఆ ఇంటికి కళ వస్తుంది. అలాంటిది ఇంట్లో భార్య ఉండాలి, ఆవిడ కనిపించట్లేదు అంటే కళ లేదు, ఈ ఇంట్లో నాకు కూర్చోబుద్ధి కూడా కావటం లేదు అని చెప్పాడు. న తథైతర్హి రోచంతే గృహేషు గృహ సంపద యది న స్యాత్ గృహే మాతా పత్నీ వా పతిదేవత వ్యంగే రథ ఇవ ప్రాజ్ఞ కోనామ ఆసీత దీనవత్ అని అడిగాడు. ఇంత అడిగినా ఈయన పాపం చెప్తూనే ఉన్నాడు కానీ వాళ్ళు సమాధానం చెప్పొద్దు. అందుకని బయటపడి అన్నాడు, క్వవర్తతే సా లలనా మజ్జంతం వ్యసనారణవే యా మాముద్ధరతే ప్రజ్ఞాం దీపయంతి పదే పదే అని అడిగాడు. క్వవర్తతే ఎక్కడుంది ఆవిడ? సా లలనా ఆ స్త్రీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి దీంట్లో నన్ను కట్టేసినటువంటి ఆ పురంజని ఎక్కడుంది? అందులోనూ ఆవిడ కనిపించక నేను ఇంత బాధపడుతుంటే, మజ్జంతం వ్యసనార్ణవే, ఆవిడ ఒక్క క్షణం కనిపించకపోతే నేను దుఃఖం అనేటువంటి సముద్రంలో మునిగిపోతాను కదా నాకు కావాల్సినప్పుడు. అలాంటప్పుడు మజ్జంతం వ్యసనార్ణవే, నేను ఇలా దుఃఖం అనేటువంటి సముద్రంలోకి మునిగిపోతున్నా సరే కనిపించదేమి, ఎక్కడికి వెళ్ళింది? వర్తతే సా లలన మజ్జంతం వ్యసనార్ణవే. నేను గనక దుఃఖం అనేటువంటి సముద్రంలో మునిగిపోతూ ఉంటే పాపం ఆవిడ వస్తే చూస్తే యా మాముద్ధరతే, నన్ను ఉద్ధరిస్తుంది, నన్ను పైకి లాగుతుంది, నా కష్టం పోగొడుతుంది. ఎలాగ పోగొడుతుంది? ప్రజ్ఞాం దీపయంతి, నాలో ఉండే ప్రజ్ఞని మళ్ళీ మళ్ళీ వెలిగిస్తూ ఉంటుంది, నాకు కొత్త కొత్త ఆలోచనలు ఇస్తుంది, ఇచ్చి నన్ను దుఃఖం నుంచి బయటపడేస్తుంది. పదే పదే అడుగడుక్కి ఈ పని చేస్తుంది. అలాంటిది ఇప్పుడు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? క్వవర్తతే సాలలన మజ్జంతం వ్యసనార్ణవే యామాముద్ధరతే ప్రజ్ఞాం దీపయంతి పదే పదే అని బయటపడి కూడా అడిగాడు. అప్పటికి వాళ్ళకి పాపం అర్థమైనట్టుంది ఈయనేం అడుగుతున్నాడని. అంతవరకు ఈయన ఉపన్యాసం చెప్తున్నాడేమో అనుకుని శ్రద్ధగా విన్నారు. ఇప్పుడు మాత్రం ప్రశ్న అర్థమయ్యి రామాహ ఊచుహు, ఆ పరిచారకులందరూ సమాధానం చెప్పారు. ఏమని? నరనాథ నజానీమః త్వత్ప్రియా యద్వ్యవస్యతి భూతలే నిరవస్తారే శయానాం పశ్య శత్రుహన్ అని అన్నారు. నువ్వు అడిగావు కదా ఆవిడెక్కడుంది అని. నరనాథ, ఓ రాజా, నజానీమః, ఏమైందో మాకు తెలియదు కానీ ఆవిడ అలాగే నేల మీద పడుకుని ఉంది. నేల మీద పడుకుని ఉంది. నేల మీద పడుకుని ఉంది అంటే అది కోపగృహం అవ్వాలి. అది పెద్ద ప్యాలెస్ కాబట్టి, ప్యాలెస్లో రూమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ రూమ్స్లో ఒక రూమ్కి కోపగృహం అని ట్యాగ్ పెడతారు. కోపం వచ్చినప్పుడు ఆ రూమ్లలోకి వెళ్ళే హక్కు కొంతమందికి ఉంటుంది. వాళ్ళు వెళ్ళి ఆ రూమ్లో ఉన్నారు అంటే వాళ్ళకి కోపం వచ్చింది అని అర్థం. అప్పుడు వెళ్ళి మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళని లాలన చేసుకోవాలి. కోపగృహంలో నేల మీద పడుకుని ఉంది అని చెప్పారు. నువ్వు ఎందుకు అని అడగద్దు, ఎందుకో మాకేం తెలుసు. త్వత్ప్రియ, ఆవిడ అవ్వటానికి నీ ప్రియురాలే. యద్వ్యవస్యతి నజానీమః, ఎందుకు ఇలా చేస్తోందో మాకు కూడా తెలియదు. ఎందుకు కోపగృహానికి వెళ్ళింది, ఎందుకు నేల మీద పడుకుంది, ఎందుకు కోపంగా ఉంది అని మాకు తెలియదు. పడుకోవటం మాత్రం భూతలే, నేల మీద పడుకుంది. నిరవస్తారే, కనీసం దుప్పటి కూడా పరుచుకోలేదు, కిందే పడుకునుంది. శయానాం, పడుకునుంది అంటే కోపగృహంలో కింద ఏమీ పరుచుకోకుండా నేల మీద అలా చేతులాంచి పడుకునుంది అంటే ఆవిడ కోపంగా ఉంది అని అర్థం. పశ్య, నువ్వే చూసుకో. శత్రుహన్, బయటికి వెళ్ళి శత్రువుల్ని సంహరించడం కాదు, ఇంట్లో భార్య కోపం వస్తే ఏం చేయాలో చూసుకో అని వాళ్ళు చెప్పేశారు. రామః ఊచుః నరనాథ నజానీమః త్వత్ప్రియా యద్వ్యవస్యతి భూతలే నిరవస్తారే శయానాం పశ్య శత్రుహన్ అని చెప్పారు. వాళ్ళు అలా చెప్తే పురంజనుడు ఏం చేశాడు అని నారద మహర్షి గారు చెప్తున్నారు. నారద ఉవాచ
పురంజనః స్వమహిషీం నిరీక్ష్య అవధుతాం భువి తత్సంగోన్మథితజ్ఞానః వైక్లవ్యం పరమం యయౌ అని. పురంజనుడు వెళ్ళాడు, ఆవిడ పడుకున్న చోటుకి వెళ్ళాడు. పురంజన అవ్వటానికి అబో ఈ పురానికే రాజు, మహారాజు. కానీ స్వమహిషీం, తన మహారాణి, తనతో పాటు వచ్చినటువంటి ఆ పురంజని, ఆవిడ్ని చూశాడు. నిరీక్ష్య చూశాడు. ఎలా ఉంది? అవధుతాం భువి, మొత్తం దేహం మీద కొంచెం కూడా ఆసక్తి లేనట్లుగా, లేదా కనీసం అలంకారం కానీ లేదా కనీస సౌకర్యం కానీ చూసుకోకుండా నేల మీద పడుకునుంది. నిరీక్ష్య అవధుతాం భువి. చూసేసరికి తత్సంగం ఉన్మథిత జ్ఞాన, ఆవిడ్ని చూసేసరికి అంతవరకు ఈయనకేమైనా వేరే ఆలోచనలు ఉంటే ఉన్నాయేమో, అప్పుడు మాత్రం తత్సంగేన ఆవిడతో ఒకసారి కలిసేసరికి ఉన్మథిత జ్ఞాన, తన జ్ఞానం మొత్తం మళ్ళీ పోయింది అనిపించుకుని ఆ మిగతా ఆలోచనలన్నిటినీ కట్టిపెట్టేసి తత్సంగ ఉన్మథిత జ్ఞాన వైక్లవ్యం పరమం యజౌ. ముందే ఆ స్థితిలో ఆవిడ్ని చూసి ఈయన దీనంగా మారిపోయాడు. ఈయన మొదలు బాధపడ్డాడు. ఆవిడ ఏం బాధపడి కోపగించుకుందో, ఏం కోపగించుకుని ఇలా పడుకుందో తెలియకుండానే, అసలు ఆలోచించకుండానే, ఉన్మథిత జ్ఞాన, ఆ ఆలోచన ఏమీ లేకుండానే, అదేంటి నా పట్టమహిషి ఇలా నేల మీద పడుకోవటం ఏంటి అని ఈయన బాధపడ్డాడు. వైక్లవ్యం పరమం యయౌ, చాలా చాలా బాధపడ్డాడు. పురంజన స్వమహిషీం నిరీక్ష్య అవధుతాం భువి తత్సంగోన్మథిత జ్ఞాన వైక్లవ్యం పరమం యయౌ అని మహర్షి గారు మొదలుపెట్టారు. బాధపడ్డాడు కానీ ఈయనకి కర్తవ్యం తెలుసు కదా, ఏం చేయాలి అని. జనరల్గా అందరికీ తెలుసు ఆ ప్రోటోకాల్స్ అన్నీను, ప్రొసీజర్స్ అన్నీ. దాని ప్రకారం సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచ హృదయేన విధూయత ప్రేయస్యా స్నేహ సంరంభ లింగమాత్మని నాభ్యగాత్. సాంత్వయన్, ముందు సాంత్వన చేయటం ప్రారంభించాడు. ఆ సాంత్వన కూడా శ్లక్ష్ణయా వాచ, చాలా మధురంగా మాట్లాడి మధురమైనటువంటి మాటలతో సాంత్వన చేయటం ప్రారంభించాడు. పాపం ఈయన హృదయం పాపం చాలా బాధపడుతోంది. ఎందుకు ఇలా పడుకుంది, ఎవరి వల్ల పడుకుంది, నా వల్లేనేమో అనేటువంటి బాధతో హృదయం నిండి ఉంది. బాధలో హృదయంలో బాధను నింపుకుని హృదయేన విధూయత, దాన్ని బయటికి ప్రదర్శించకుండా దాన్ని తానే దిగమింగుకుని సాంత్వయన్ శ్లక్ష్ణయ వాచ, మధురంగా మెత్తగా మాట్లాడి ఆవిడ్ని సాంత్వన చేద్దామని అనుకున్నాడు. ఎంతసేపు మాట్లాడినా, ఎన్ని రకాలుగా చెప్పినా సరే ప్రేయస్యా స్నేహ సంరంభ లింగమాత్మని నాభ్యగాత్, కనీసం ఆవిడ తన కోపాన్ని తగ్గించుకుంది అనేటువంటి చిహ్నాన్ని కూడా పొందలేకపోయాడు. ప్రేయస్యా అవటానికి ఆవిడ ప్రేయసే, కానీ స్నేహ సంరంభ, ఇదేదో చిన్నపాటి ప్రణయ కలహం లాంటిది, ప్రణయ కోపం లాంటిది. ఇదేమీ ఎక్కువసేపు ఉండదు, కాసేపు నటిస్తుంది, తర్వాత మామూలుగా ఉండిపోతుంది అనటానికి కూడా లింగం, చిహ్నాన్ని, ఆత్మని తన మనసులో నాభ్యగాత్ కనీసం పొందలేకపోయాడు. ఎంతసేపు బతిమిలాడినా సరే ఈవిడికున్నది ఉత్తుత్తి కోపం అవ్వచ్చేమో అనేటువంటి చిహ్నాన్ని కూడా ఆవిడ ముఖంలోంచి, ఆవిడ వ్యవహారంలోంచి కనిపెట్టలేకపోయాడు. దాంతో ఇది ప్రణయ కోపము, ఉత్తుత్తి కోపము కాదు, గట్టి కోపమే అని నిర్ణయించుకున్నాడు. సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచ హృదయేన విధూయత ప్రేయస్నేహ స్నేహ సంరంభ లింగమాత్మని నాభ్యగాత్ అనే పరిస్థితి వచ్చేసరికి అనునిన్యేథ శనకై వీర అనునయ కోవిద పస్పర్శ పాదయుగలం ఆహ చోత్సంగలాలిత. ఈసారి ఏం చేశాడు? అనునిన్యే, అనునయంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అథ పాతది సాంత్వనం అనేది కుదరకపోయేసరికి అనునయం ప్రారంభించాడు. శనకై, చాలా మెల్లగా ప్రారంభించాడు. సాంత్వన దగ్గర నుంచి అనునయానికి మారేటప్పుడు ఆ చేంజ్ ఓవరు కనిపెట్టలేనట్లుగా నిదానంగా శనకై మెల్లగా మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈయన అవటానికి మహావీరుడే కానీ అనునయ కోవిద, భార్యను అనునయించటంలో చాలా విశేషమైన పాండిత్యం ఉన్నవాడు. అందుకని ఈ సాంత్వన నుంచి అనునయానికి మారేటప్పుడు నిదానంగా మారాడు. మారి ట్రై చేశాడు.
చేస్తే అది కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు. అవ్వకపోయేసరికి ఇలా కాదనుకుని పస్పర్శ పాదయుగలం, ఆవిడ 2 కాళ్ళు పట్టేసుకున్నాడు. 2 కాళ్ళు ఎట్లా పట్టుకున్నాడు అంటే, ముందు ఆవిడ్ని ఎత్తి ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. ఉత్సంగం ఒళ్ళో పడుకోబెట్టుకుని కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా, చేతులు నొప్పులుగా ఉన్నాయా అని అడుగుతున్నట్లుగా అడిగి ముందు కాళ్ళు పట్టడం మొదలుపెట్టాడు. అలా కాళ్ళు పడుతూ ఒంట్లో పడుకోబెట్టుకుని పస్పర్శ పాదయుగలం ఉత్సంగ లాలితాం, అప్పుడు ఆవిడతో మాటలు కలపటం మొదలుపెట్టాడు. ఆహచ అనునిన్యేథ శనకై వీరోనునయ కోవిద పస్పర్శ పాదయుగలం ఆహచోత్సంగ లాలితాం. ముందు సాంత్వనాన్ని చూశాడు, అది వర్కౌట్ అవ్వలేదు. అనునయం అని చూశాడు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. దాంతో వినయం అనే దానికి దిగిపోయాడు. వినయంలో మంచి వినయం ఏంటి? కాళ్ళు పట్టేసుకోవడం. ఆ కాళ్ళు పట్టేసుకున్నాడు. ఆవిడెవరు, నేను కాళ్ళు పట్టుకోవచ్చా పట్టుకోకూడదా కాదు, ఇప్పుడు మనకున్నది వినయం అనేది ఒకటే దారి అని తేల్చుకుని ఆ పని చేశాడు. ఆ వినయాన్ని మాటల్లో కూడా గట్టిగా ప్రదర్శించాడు. ఏమని ప్రదర్శించాడు? పురంజన ఉవాచ, పురంజనుడు తన పురంజనితో మహారాణితో అంటున్నాడు, నూనం త్వకృత పుణ్యాస్తే భృత్యా ఏష్వీశ్వరా శుభే కృతాగ స్వాత్మసాత్ కృత్వ శిక్షాదండం నయుంజతే అని అన్నాడు. ఓ మహారాణి, నువ్వు మహారాణివి, నేను నీకు సేవకుడిని. సేవకుడిని కాబట్టే కదా కాళ్ళు పడుతున్నాను. నూనం త్వకృత పుణ్యాస్తే, నువ్వు నా మీద కోపం చూపించడం అనేది ఉందే, అది నిజంగా నా భాగ్యం అని అనుకోవాలి. ఎందుకంటే నువ్వు కోపం చూపించావు అంటే, నువ్వు ఇలా కోపపడుతున్నావు అంటే నేను తప్పు చేశాను, చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశాన్ని చూసుకోవాలి అని నాకు అనిపిస్తుంది. అలా అనిపించేటట్లుగా ఉండటానికి నువ్వు కోపం ప్రదర్శిస్తున్నావు కదా, అది అద్భుతం. నీలాంటి ఈశ్వరులు అంటే నీలాంటి అధికారులు నాలాంటి భృత్యుల మీద ఇలా అనుగ్రహాన్ని చూపించాలి. ఇలా చూపించకపోతే నూనం త్వకృత పుణ్యాస్తే భృత్యా, నాలాంటి భృత్యులు పుణ్యం చేసుకోలేదు అనే అర్థం. నాలాంటి భృత్యుల మీద నువ్వు గనక నీలాంటి అధికారులు కోపాన్ని ప్రదర్శించకపోతే వాళ్ళు పుణ్యం చేసుకోలేదని అర్థం. యేషు ఈశ్వరాహ, ఆ భృత్యుల మీద గనక ఈశ్వరాహ, ఆ స్వాములు లేకపోతే ఆ అధికారులు కోపాన్ని ప్రదర్శించకపోతే, దండించకపోతే వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. కృతాగసు ఆత్మసాత్ కృత్వ శిక్షాదండం నయుంజతే చేత్, భృత్యులు అంటే సేవకులు అపరాధం చేసినప్పుడు, కృత ఆగసు అంటే పాపం అపరాధం చేసినప్పుడు, ఆత్మసాత్కృత పోన్లే మనవాడే కదా అని అనుకుని దండన విధించకపోతే, కోప్పడకపోతే, కోపాన్ని ప్రదర్శించకపోతే వాళ్ళకి శిక్ష అనేది అందదు, వాళ్ళకి తెలియటం అనేది జరగదు. శిక్షాదండం యుంజతే చేత్, శిక్ష దండం అనేటువంటి శిక్షను అంటే బోధనను వాళ్ళు ప్రదర్శిస్తే భృత్యులకు తెలుస్తుంది, ఈసారి ఆ తప్పు జరగకుండా వాళ్ళు చూసుకోగలుగుతారు. అలా చేయకపోతే వాళ్ళు పాపాత్ములు, అందుకనే వాళ్ళ అధికారులు వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించడం లేదు, వాళ్ళకి తెలిసేట్లు చేయటం లేదు అని అర్థం వస్తుంది. నేను మహాపుణ్యాత్ముని కాబట్టి నువ్వు ఈరోజు నా మీద ఇలా కోపంగా ఉన్నావు, నాకు ఈ దండన విధించావు, కనిపించకుండా ఇంతసేపు కనిపించకుండా కోపంగా ఉండి నాకు దండన విధించావు, దాంతో నాకు నా తప్పు తెలిసొస్తోంది, నాకు తప్పు తెలిసొచ్చేలాగా నువ్వు చేస్తున్నావు కాబట్టి నా మీద నీకు చాలా అనుగ్రహం ఉన్నట్లు, నేను చాలా భాగ్యవంతుడిని అయినట్లు అని ప్రారంభించాడు. నూనం త్వకృత పుణ్యాస్తే భృత్యా ఏష్వీశ్వరా శుభే కృతాగ స్వాత్మసాత్ కృత్వ శిక్షాదండం నయుంజతే. పరమోనుగ్రహోదండ భృత్యేషు ప్రభుణార్పిత బాలో నవేద తత్తన్వి బంధుకృత్యం అమర్షణ. నువ్వు ఇలా కోపంగా ఉన్నావు కదా, నా మీద ఎందుకు కోపం ప్రదర్శిస్తున్నావు నాకు పొరపాటును కూడా లేదు. నేనే కాదు, నాలాంటి భృత్యులు ఎవరికీ ఇలాంటి అభిప్రాయం ఉండకూడదు. పరమోనుగ్రహోదండ భృత్యేషు ప్రభుణా అర్పిత. ప్రభువులు, సమర్థులు, అధికారులు వాళ్ళు గనక భృత్యుల మీద, సేవకుల మీద దండన, కోపం ప్రదర్శించడం అనేది చేస్తే పరమోనుగ్రహకృత, వాళ్ళు పరమానుగ్రహంతో ఉన్నారని అర్థం. కోపంగా మాట్లాడితే చాలా సంతోషించాలి.
అలా వాళ్ళు కోపంగా మాట్లాడితే వాళ్ళు మనకి బోధిస్తున్నారు, ఇలా ఉండవద్దు, ఇలా ఉండటం మంచిది కాదు అని బోధిస్తున్నారు అని అర్థము. దాన్ని బాలహ, ఏమీ తెలియని పసిపిల్లలు లాంటి వాళ్ళు తెలుసుకోలేరు. బాలో నవేద తత్తన్వి. ఇలా ఇంత ప్రేమతో చేసేటువంటి ఈ బోధనను అజ్ఞానులు అర్థం చేసుకోలేరు. బంధుకృత్యం, వీడు మనవాడు అని అనుకుని వీడు పాడు కాకూడదు, ఇలాంటి తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ పట్టుపడకూడదు అని అనుకుని ఈ పని చేస్తారు అని తెలుసుకోలేక అలా ఉన్నారు. అమర్షణ, భరించలేక సహించలేక అసూయతోనో ఇంకొక భావంతోనో అలా ఉంటారు. కానీ అలా ఉండకూడదు. ఎవరైనా ప్రభువులు కోపగించుకుంటే అనుగ్రహంగా భావించాలి. నువ్వు ఈరోజు కోపగించుకున్నావు కదా, నువ్వు నాకు ప్రభువువి కదా, అనుగ్రహంగా నేను భావిస్తున్నాను. పరమోనుగ్రహో దండ, ఇది నువ్వు నా మీద చూపించినటువంటి పరమానుగ్రహము అని చెప్పాడు. పరమోనుగ్రహో దండ భృత్యేషు ప్రభుణార్పిత బాలో నవేద తత్తన్వి బంధుకృత్యం అమర్షణ అని. ఏమంటావయ్యా ఇంతకీ అంటే, సాత్వం ముఖం సుదతి శుభ్రవనురాగభార వ్రీడావలంబ విలసద్ధసితావలోకం నీలాలకాభిరుపస్కృతమున్న సంనః స్వానాం ప్రదర్శయ మనస్విని వల్గువాక్యం అని అంటాను అన్నాడు. ఇంతసేపు చేస్తున్నా, కాళ్ళు పడుతున్నా, ఒళ్ళో పడుకోబెట్టుకున్నా సరే ముఖం చూపించట్లేదు కదా. అందువల్ల ముందు ముఖం దర్శయ, నీ ముఖాన్ని సరిగ్గా చూపించు. సాత్వం, ఎలాంటి దానివి నువ్వు? నాకు ప్రభువుగా ఉండేదానివి నువ్వు. నాకు ప్రభువుపై భృత్యుడైనటువంటి నేను తప్పు చేస్తే ఆ తప్పుని దిద్దటానికి కోపాన్ని ప్రదర్శించిన మహానుభావురాలువి నువ్వు. కాబట్టి సాత్వం ముఖం దర్శయ, నీ ముఖాన్ని చూపించు. సుదతి, అందమైన పలువరసతో ఉండేటువంటి ఓ పురంజని, ఆ అందమైన పలువరసతో కూడిన ఆ ముఖాన్ని చూపించు. అందమైన పలువరసలో అంటే ఈయన్నవి చూపించేవు. శుభ్రు, కనుబొమ్మలు ముడివేయకుండా లేదా వెక్కిరించకుండా చూపించు. అనురాగ భార వ్రీడా విలంబ విలసద్ధసితావలోకంగా ఉండే నీ ముఖాన్ని నాకు చూపించు. ఆ ముఖంలో అనురాగం అనేది ఉండాలి. ఆ అనురాగ భారంతో, ప్రేమ తాలూకు భారంతో, వ్రీడా అంటే సిగ్గు దాని తాలూకు భారంతోనూ, విలంబ విలసత్ కొంచెం నిదానంగా నడుస్తున్నటువంటి హసిత అవలోకం, చిరునవ్వు, అలాగే చూసి చూడనట్లుగా ఉండేటువంటి చూపు, దీంతో కూడిన నీ ముఖాన్ని నాకు చూపించు. ఇప్పుడు ముఖాన్ని ఒకవేళ చూస్తున్నా, ముఖం కనిపిస్తున్నా, ఇది కోపంతో నిండి ఉంది, కోపంగా ఎర్రబడిపోయిన కళ్ళతో భయంకరంగా ఉంది, ఇలా వద్దు. నీలాలకాభిరుపస్కృతం, మంచి ముంగురులతో అందంగా ఉండేటువంటి నీ ముఖాన్ని సరిగ్గా చూపించు. ఉన్న సంనః, నీ ముక్కు ఎక్కడుందో కనిపించడం లేదు, ఉన్నతమైన నీ ముక్కు కనిపించేటట్లు చూపించు. స్వానాం, నేను నీకు చాలా దగ్గర వాడిని కదా, నేను నీ పతిని, నీకు ప్రియుడైన వాడిని. ప్రదర్శయ మనస్విని, నీకు చాలా మనస్సు ఉంది, మంచి మనస్సు ఉంది, నా మీద ప్రేమ కూడా ఉంది. నా మీద ఒకసారి దయతో, నా మీద మంచి మనస్సుతో, నా మీద ప్రేమతో, నా మీద అనురాగంతో వల్గు వాక్యం దర్శయ, ఓ మంచి మాట మాట్లాడు. ఇందాకటి నుంచి నేనే వాగుతున్నాను, ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడట్లేదు, మంచిగా మాట్లాడు, ఓ మాట మాట్లాడు. నా వైపు కన్నెత్తి చూడు, ఆ చూపులో కాస్తంత ప్రేమ కనిపించేటట్లుగా చూడు అని అన్నాడు. సాత్వం ముఖం సుదతి శుభ్రువనురాగభార వ్రీడా విలంబ విలసద్ధసితావలోకం నీలాలకాభిరుపస్కృతమున్న సంనః స్వానాం ప్రదర్శయ మనస్విని వల్గువాక్యం అని అన్నాడు. ఈ అనునయం అనేది ఎందుకు పనికొస్తుంది, దీనివల్ల ఏం ఉపయోగం ఉంది, నాకేం ఉపయోగం అని అనుకుంటావేమో. ఒక పని చేస్తాను, నీకు శపథం చేస్తాను, నీకు ప్రతిజ్ఞ చేసేస్తాను. ఈరోజు నుంచి నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అని శపథం చేస్తాను అని శపథం చేశాడు. పాపం ఇంతకుముందు ఉన్నవాడే కొత్తగా శపథం చేయాల్సిందేమీ లేదు, లేకపోయినా మళ్ళీ ఇంకోసారి శపథం చేశాడు. చేయటం మాత్రం కొంచెం ఆధికారికంగా చేశాడు. ఏమని చేశాడు? తస్మిన్ దధేదమహం తవ వీరపత్ని యోన్యత్ర భూసురకులాత్ కృతకిల్బిషస్తమం తం
పశ్యేన వీతభయమున్ముదితం త్రిలోక్యాం అన్యత్ర వై మురరిపోరితరత్ర దాసాత్ అని చేశాడు. ఇదిగో నీకు ఎవరైనా సరే ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద నేను నా దండాధికారాన్ని వాడేస్తాను. ఇక మీద ఈ రాజ్యంలో నీకు ఇష్టం లేకుండా ఎవరూ నడుచుకోకూడదు. నీకు ఇష్టం లేకుండా ఎవరైనా నడుచుకునేవాళ్ళైతే తస్మిన్ దధే దమమహం, అటువంటి వాడి మీద నేను వెంటనే దండనను ప్రయోగిస్తాను, వెంటనే వాడిని అణిచేస్తాను. తవ నీకు ఇష్టం లేని పని చేస్తే గనక నేను తప్పనిసరిగా వాడి మీద దండన విధిస్తాను. వీరపత్ని, వీరుడనైనటువంటి నా యొక్క పత్ని, ఓ పత్ని, ఆ తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడి మీద దండన విధించేదే. కానీ త్వయి కృతకిల్బిష, నీకు ఇష్టం లేని పని చేసిన వాడు ఎవడైనా వాడి మీద దండన విధించేదే. కానీ అన్యత్ర భూసురకులాత్, బ్రాహ్మణుల మీద విద్యావంతుల మీదకి పోకూడదంటారు కదా, వాళ్ళని మాత్రం ముట్టుకొనలే. మిగతా వాళ్ళు ఎవరైనా నీ పట్ల అవినయంగా ప్రవర్తించినా, ఏమైనా నీ పట్ల తప్పు చేసినా, అపరాధం చేసినా వాళ్ళని వెంటనే దండిస్తాను. తస్మిన్ దధే దమమహం తవ వీరపత్ని యోన్యత్ర భూసులకులాత్ కృతకిల్బిషస్తం. వాడు ఎంత దూరం పారిపోయినా సరే వెంటపడి మరీ వాడిని దండిస్తాను. పశ్యే న వీత భయం, నీ పట్ల అపరాధం చేసి తప్పించుకుని పారిపోయి ధైర్యంగా ఉండటం అనేది ఎవరి వల్ల కాదు. నీ పట్ల తప్పు చేస్తే వాడికి భయం అనేది పొంచి ఉంటుంది, నేనే ఆ భయాన్ని, వాడికి భయం అనేది ఎప్పటికీ తీరదు. పశ్యే న వీత భయం ఉన్ముదితం, వాడు ఎంత అహంకారంగా ఉన్నా సరే, ఎంత గొప్పవాడిని అనుకున్నా సరే వాడికి నా వల్ల భయం అనేది వచ్చి తీరుతుంది. త్రిలోక్యామన్యత్ర, ముల్లోకాల్లో ఎక్కడైనా తిరగని, అన్యత్ర ముల్లోకాలకి బయట కావాలంటే బయటకైనా వెళ్ళని, ఎక్కడికి వెళ్ళినా సరే వాడికి నా వల్ల భయం అనేది పొంచి ఉంటుంది. వాడిని వెంటాడి తరిమి కొడతాను. కాకపోతే అన్యత్ర వై మురరిపోర్ ఇతరత్ర దాసాత్, శ్రీహరి భక్తులు ఎవరైనా సరే ఉంటే వాళ్ళ జోలికి మాత్రం నేను పోను. పోకూడదు అంటారు, అందుకని వాళ్ళ జోలికి మాత్రం నేను పోను అని చెప్పాడు, ప్రతిజ్ఞ చేశాడు. నీ పట్ల ఎవరైనా అపరాధం చేస్తే ఆ అపరాధం చేసిన వాడిని నేను దండిస్తాను అని శపథం చేశాడు. తస్మిన్ దధే దమమహం తవ వీరపత్ని యోన్యత్ర భూసురకులాత్ కృతకిల్బిషస్తం పశ్యే న వీతభయమున్ముదితం త్రిలోక్యాం అన్యత్ర వై మురరిపోరితరత్ర దాసాత్ అని. సరే, ప్రతిజ్ఞ బాగుంది, నువ్వు చెప్పినట్లు నడుచుకుంటాను అనే తాత్పర్యంతో ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే దానికి కూడా చెప్పాడు. వక్త్రన్నతే వితిలకం మలినం విహర్షం సంరంభ భీమమ విమృష్టమపేతరాగం పశ్యేస్తనావపి శుచోపహతౌ సుజాతౌ బింబాధరం విగత కుంకుమ పంకరాగం అని. నిన్ను చూస్తున్న ఈ పరిస్థితిని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, మార్చు అని చెప్పాడు. చూస్తున్న పరిస్థితి ఎట్లా ఉంది? వక్త్రం వితిలకం, మొహాను బొట్టు కూడా పెట్టుకోకుండా తిలకం లేకుండా వచ్చి పడుకున్నావు. దీనికి తోడు మలినం, అసలు కనీసం మొహం కడుక్కొని కూడా కడుక్కోలేదు, మొహం నిండా మట్టి కొట్టుకుపోయింది. విహర్షం, మొహంలో మాలిన్యం అంటే సంతోషం అనేది మాలిన్యం లేకుండా ఉండటం అంటే సంతోషం లేకుండా ఉంది, అదే పెద్ద మాలిన్యంగా ఉంది. దీనికి తోడు సంరంభ భీమం, నీకు వచ్చిన కోపానికి భయంకరంగా కూడా తయారైంది. ఇంత భయంకరంగా ఉంటుందని నాకు కూడా తెలియదు. అవిమృష్టం, ఇంతకుముందు వెలుగుతున్నట్లు లేదు. అపేత రాగం, ఎప్పుడు దీనికి పౌడర్స్ అవి అద్దుకుని అంగరాగాలు అంటారు, వాటిని అద్దుకుని అందంగా ఉంచుకునేదానివి, అవేం కనిపించడం లేదు. దాన్ని చూడలేకపోతున్నాను, మార్చు. అలాగే పశ్యే స్తనావపి శుచోపహతౌ సుజాతౌ, నీ స్తనాలు మొదలైనటువంటి అవయవాలు కూడా నీకున్న కోపానికి దెబ్బతిని పాడైపోయి సుజాతవు, సహజంగా అందంగా ఉండేటువంటి అవయవాలు ఇప్పుడు పాడైపోయి ఉన్నాయి, చూడలేకపోతున్నాను. బింబాధరం, దొండపండులాగా ఉండేటువంటి నీ రెండు పెదవులు విగత కుంకుమ పంకరాగం, ఎప్పుడు ఎర్రగా ఉండేవి. ఎర్రగా ఎందుకు ఉండేవి అంటే ఎప్పుడు నోట్లో తాంబూలం వేసుకుని ఆ తాంబూలం తాలూకు ఎరుపు బయటకు వచ్చేసరికి ఎర్రగా ఉండేవి. అది చూస్తే ఈ పెదవులకి కుంకుమం అంటే కుంకుమ పువ్వుని నలిపేసి దాన్ని పూసుకున్నావా అన్నట్లుండేది.
కుంకుమ పంక రాగం, ఎర్రగా ఉండేది. అట్లాంటిది నువ్వు తాంబూలం కూడా వేసుకోకుండా ఇక్కడికి వచ్చి పడుకునేసరికి విగత కుంకుమ పంక రాగం, దాన్ని చూడలేకపోతున్నాను, వీటన్నిటినీ మార్చు. ముఖానికి అలంకారం ఏమైనా చేసుకో, నీ మొహం చూడలేకపోతున్నాను. అలాగే ముందు ఈ కోపం తగ్గించుకో, కాస్త తాంబూలం లాంటిది ఏమైనా వేసుకో, ఏమైనా తిని తాంబూలం వేసుకో అని అన్యాపదేశంగా చెప్పాడు. వక్త్రం నతే వితిలకం మలినం విహర్షం సంరంభ భీమమవిమృష్టమపేత రాగం పశ్యే స్తనావపి శుచోపహతౌ సుజాతౌ బింబాధరం విగత కుంకుమ పంక రాగం అని. తన్మే ప్రసీద సుహృద కృత కిల్బిషస్య స్వైరంగతస్య మృగయాం వ్యసనాతురస్య కాదేవరం వశగతం కుసుమాస్త్రవేగ విస్రస్త పౌంస్నముషతి నభజేత కృత్యే అని. నీ మనసులో ఏముందో నాకు ఇప్పటికి అర్థమైపోయింది, అది కూడా నేను సారీ చెప్తున్నాను, మన్నించేసేసాయి దాన్ని కూడాను, కాస్త మళ్ళీ అందంగా తయారవ్వు అని తేల్చాడు. తన్మే ప్రసీద, నువ్వు నా మీద అనుగ్రహంతో ఉండు. సుహృద, నేను సహజంగానే నీకు స్నేహితుడు లాంటి వాడిని కదా, స్నేహితుడినే కదా. ఈసారి ఒక్కసారే కదా కృత కిల్బిషస్య, తప్పు చేశాను. ఏం తప్పు చేశాను? స్వైరం గతస్య మృగయాం, నీకు చెప్పకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసేసుకుని నేను నా అంతటే వేటకెళ్ళాను అనే కదా నేను చేసిన తప్పు. వ్యసనాతురస్య, ఏదో మృగయ అనేది ఒక దుర్వ్యసనం, ఆ వ్యసనంలో ఉండేవాడు ఒకసారి వేటకెళ్ళాలి అనుకుంటే ముందు వెనక చూసుకోడు అంటారు కదా, అలా ముందు వెనక చూసుకోకుండా నీతో సంప్రదించకుండా నీకు కనీసం చెప్పకుండా వెళ్ళాను, అది తప్పే, దాన్ని పట్టించుకోవద్దు. ప్రసీద, నా కోపం మనసులో పెట్టుకోకుండా ప్రసన్నంగా ఉండు. ఇంత వేడుకుంటున్నాను కాబట్టి నన్ను నువ్వు తృణీకరించద్దు, వదులుకోవద్దు. కా దేవరం, నేను నీకు దేవరుడిని. ఎలాంటి దేవరుణ్ణి అంటే నీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సంతోషాన్ని ఆటల్ని పంచిపెట్టేటువంటి వాడిని. ఇలాంటి వాడిని వశగతం, నీ వశంలో ఉన్నవాడిని. కుసుమాస్త్ర వేగ విస్రస్త పౌంస్నం, సహజంగా అహంకారం ఉండాలి నాకు. ఆ అహంకారం అంతా కుసుమాస్త్ర మన్మథుడి తాలూకు పుష్పబాణాల వేగానికి విస్రస్తం, ఎప్పుడో ఊడిపోయింది, ఊడిపడిపోయింది. అలాంటి అహంకారం లేని నిరహంకారి అయినటువంటి నాలాంటి వాణ్ణి ఉషతి, ఇంత అందమైన దానివి, ఇన్ని రకాలుగా పతితో సేవలు చేయించుకుందామని అనుకుంటున్న దానివి, నభజేత కృత్యే, అనుకున్న పనికి వాడుకోవాలి కానీ, లేదా ఏమైనా ఇలా చెయ్యి అలా చెయ్యి, ఇలా చేస్తే నాకు కోపం పోతుంది, అలా చేస్తే కోపం పోతుంది అని చెప్పుకోవాలి కానీ అలా కోపంగా పడుకుంటే ఏం లాభం ఉంటుంది? కాబట్టి కోపంగా పడుకోవద్దు. నేను చేసిన తప్పుకు నేను సారీ చెప్తున్నాను, నా మీద అనుగ్రహించు. ఏమైనా పని ఉంటే చెప్పు, నీకు కోపం పోవడానికి దారి ఉంటే చెప్పు, ఆ దారి ప్రకారం నడుచుకుంటాను అని చెప్పాడు. తన్మే ప్రసీద సుహృద కృతకిల్బిషస్య స్వైరంగతస్య మృగయాం వ్యసనాతురస్య కా దేవరం వశగతం కుసుమాస్త్రవేగ విస్రస్త పౌంస్నముషతి న భజేత కృత్యే అనే ఈ శ్లోకంలో ఇలా చెప్పి తన భార్యన పురంజనిని అనునయించుకున్నాడు, లేదా వినయంగా మాట్లాడుకున్నాడు, ఆవిడ కోపాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పి 26 శ్లోకాలు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని, పురంజనోపాఖ్యానంలో 2వ అధ్యాయాన్ని, చతుర్థ స్కంధంలో 26వ అధ్యాయాన్ని నారద మహర్షి గారు ఇక్కడికి పూర్తి చేసేశారు. ఈరోజు ఇప్పుడు ఉన్న దాంట్లో వేటకెళ్ళాడు, మనకి పెద్ద ఉపయోగం లేదు. వేటలో ఎవరెవరిని కొట్టాడు, ఉపయోగం ఏమీ లేదు. వేటాడడానికి నియమాలేంటి, వాటితో కూడా పెద్దగా ఉపయోగం లేదు. దాన్ని వేరే కోణంలో చూసుకుంటే ఉపయోగం ఉంటుంది, కానీ ఈ కోణంలో చూస్తే ఉపయోగం ఏమీ లేదు. అలాగే భార్యను బతిమిలాడాడు, పెద్ద ఉపయోగమేం లేదు. తెలిసిన వాళ్ళకు ఉపయోగం లేదు, తెలియని వాళ్ళకి అక్కర్లేదు. ఆ బతిమిలాడడంలో వినయంగా కాళ్ళు కూడా పట్టేసుకున్నాడు, దాని వలన కూడా పెద్దగా ఉపయోగం లేదు. కానీ ఒక్క మాట వలన ఉపయోగం ఉంది. నారద మహర్షి గారు చెప్పినటువంటి మాట, ఎవరైనా సరే శాస్త్ర విధానం ప్రకారం నడుచుకోవాలి. వేటకెళ్ళేటప్పుడు కూడా శాస్త్ర విధానం ప్రకారమే నడుచుకోవాలి. వేటలాంటి లోభంతో చేసే పనులకు కూడా శాస్త్రాన్ని సాధనంగా మలుచుకోవాలి. అలా మలుచుకుని శాస్త్రం ప్రకారం నడుచుకునే మాట అయితే వాళ్ళు చేసే పనులు లోభంతో చేసే పనులైనా తప్పుడు పనులైనా కాస్తంతైనా వాటి నుంచి ఉపశమం అనేది లభిస్తుంది.
మనిషి యొక్క స్వైర ప్రవృత్తికి ఇష్టం వచ్చినట్లు సంచరించాలి, ఏ రకమైనటువంటి నీతి నియమాలు లేకుండా వ్యవహరించాలి అనేటువంటి ప్రవృత్తికి, ఆ ప్రవృత్తి ద్వారా మనిషి అందుకోబోయేటువంటి దుర్గతికి శాస్త్రం అనేది అవరోధకంగా పనిచేస్తుంది, స్పీడ్ బ్రేకర్ కింద పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే శాస్త్రాన్ని అనుసరించి, శాస్త్రాన్ని పట్టుకుని శాస్త్రంలో ఉన్నట్లుగా నడుచుకోవాలి అని అనుకోవాలి. అలా నడుచుకున్నట్లయితే వాళ్ళు అధోగతి పాలవకుండా ఉంటారు అనేటువంటి మాట చాలా చాలా విలువైనటువంటి మాట. ఈ పురంజనోపాఖ్యానంలోని ఈ దశలో మనం గట్టిగా అందుకోవలసినటువంటి మాట. దాన్ని మనం అందుకునేందుకు ప్రయత్నం చేద్దాము. స్వైర ప్రవృత్తి మనకు సహజంగా ఉంది, లేదని లేదు. ఆ ప్రవృత్తిని శాస్త్రం అనేటువంటి సహాయంతో, శాస్త్ర విధానంతో నియంత్రించుకుని అధోగతి పాలవకుండా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం. మనల్ని అలాంటి అధోగతికి తీసుకెళ్లకుండా శాస్త్రంతో అడ్డుకోవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం చతుర్థ స్కంధంలో 26వ అధ్యాయాన్ని పారాయణ చేసుకుంటున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్థస్కంధే షడ్వింశోऽధ్యాయః షడ్వింశోऽధ్యాయః నారద ఉవాచ నారద ఉవాచ స ఏకదా మహేశ్వాసో స ఏకదా మహేశ్వాసో రథం పంచాశ్వమాశుగం రథం పంచాశ్వమాశుగం ద్విషం ద్విచక్రమేకాక్షం ద్విషం ద్విచక్రమేకాక్షం త్రివేణుం పంచబంధురం త్రివేణుం పంచబంధురం ఏకరశ్మ్యేకదమనం ఏకరశ్మ్యేకదమనం ఏకనీడం ద్వికూబరం ఏకనీడం ద్వికూబరం పంచప్రహరణం సప్తవరూధం పంచవిక్రమం పంచప్రహరణం సప్తవరూధం పంచవిక్రమం హైమోపస్కరమారుహ్య హైమోపస్కరమారుహ్య స్వర్ణవర్మాక్షయేషుధిః స్వర్ణవర్మాక్షయేషుధిః ఏకాదశ చ మూనాథః ఏకాదశ చ మూనాథః పంచప్రస్థమగాద్వనం పంచప్రస్థమగాద్వనం చచార మృగయాం తత్ర చచార మృగయాన్ తత్ర దృప్త ఆత్తేషు కార్ముకః దృప్త ఆత్తేషు కార్ముకః విహాయ జాయామ తదర్హాం విహాయ జాయామతదర్హాం మృగవ్యసనలాలసః మృగవ్యసనలాలసః ఆసురీం వృత్తిమాశ్రిత్య ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహః ఘోరాత్మా నిరనుగ్రహః న్యహనన్నిశితైర్బాణైః న్యహనన్నిశితైర్బాణైః వనేషు వనగోచరాన్ వనేషు వనగోచరాన్ తీర్థేషు ప్రతిదృష్టేషు తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే రాజా మేథ్యాన్ పశూన్ వనే యావదర్థమలం లుబ్ధో యావదర్థమలం లుబ్ధో హన్యాదితి నియమ్యతే హన్యాదితి నియమ్యతే య ఏవం కర్మ నియతం య ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవః విద్వాన్ కుర్వీత మానవః కర్మణా తేన రాజేంద్ర కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న సలిప్యతే జ్ఞానేన న సలిప్యతే అన్యథా కర్మ కుర్వాణో అన్యథా కర్మ కుర్వాణో మానారూఢో నిబధ్యతే మానారూఢో నిబధ్యతే గుణ ప్రవాహ పతితో గుణ ప్రవాహ పతితో నష్ట
నష్టప్రజ్ఞో వ్రజత్యథః నష్టప్రజ్ఞో వ్రజత్యథః తత్ర నిర్భిన్నగాత్రాణాం తత్ర నిర్భిన్నగాత్రాణాం చిత్రవాజైః శిలీముఖైః చిత్రవాజైః శిలీముఖైః విప్లవో భూద్దుఃఖితానాం విప్లవో భూద్దుఃఖితానాం దుస్సహః కరుణాత్మనాం దుస్సహః కరుణాత్మనాం శశాన్వరాహాన్ మహిషాన్ శశాన్వరాహాన్ మహిషాన్ గవయాన్ రురుశల్యకాన్ గవయాన్ రురుశల్యకాన్ మేధ్యానన్యాంశ్చ వివిధాన్ మేధ్యానన్యాంశ్చ వివిధాన్ వినిఘ్నన్ శ్రమమధ్యగాత్ వినిఘ్నం శ్రమమధ్యగాత్ తతః క్షుత్రుత్పరిశ్రాంతో తతః క్షుత్పరిశ్రాంతో నివృత్తో గృహమేయివాన్ నివృత్తో గృహమేయివాన్ కృతస్నానోచితాహారః కృతస్నానోచితాహారః సంవివేశగతక్లమః సంవివేశగతక్లమః ఆత్మానమర్హయాంచక్రే ఆత్మానమర్హయాంచక్రే ధూపాలేపస్రగాదిభిః ధూపాలేపస్రగాదిభిః సాధ్వలంకృత సర్వాంగో సాధ్వలంకృత సర్వాంగో మహిష్యామాదధే మనః మహిష్యామాదధే మనః తృప్తో హృష్టः సుదృప్తశ్చ తృప్తో హృష్టः సుదృప్తశ్చ కందర్పాకృష్టమానసః కందర్పాకృష్టమానసః నవ్యచష్టవరారోహాం నవ్యచష్టవరారోహాం గృహిణీం గృహమేధినీం గృహిణీం గృహమేధినీం అంతఃపురస్త్రియో పృచ్ఛత్ అంతఃపురస్త్రియో పృచ్ఛత్ విమనా ఇవ వేదిషత్ విమనా ఇవ వేదిశత్ అపి వః కుశలం రామాః అపి వః కుశలం రామాః శేశ్వరీణాం యథా పురా శేశ్వరీణాం యథా పురా న తథైతర్హి రోచన్తే న తథైతర్హి రోచన్తే గృహేషు గృహసంపదః గృహేషు గృహసంపదః యది న స్యాద్ గృహే మాతా యది న స్యాత్ గృహే మాతా పత్నీ వా పతిదేవత పత్నీ వా పతిదేవతా వ్యంగ్యే రథ ఇవ ప్రాజ్ఞః వ్యంగ్యే రథ ఇవ ప్రాజ్ఞః కో నామాసీత దీనవత్ కో నామాసీత దీనవత్ క్వ వర్తతే సా లలనా క్వ వర్తతే సా లలనా మజ్జంతం వ్యసనార్ణవే మజ్జంతం వ్యసనార్ణవే యామాముద్ధరతే ప్రజ్ఞాం యా మాముద్ధరతే ప్రజ్ఞాం దీపయంతి పదే పదే దీపయంతి పదే పదే రామా ఊచుః రామా ఊచుః నరనాథ న జానీమః నరనాథ న జానీమః నరనాథ న జానీమః నరనాథ న జానీమః త్వత్ప్రియాయద్వ్యవస్యతి త్వత్ప్రియాయద్వ్యవస్యతి భూతలే నిరవస్తారే భూతలే నిరవస్తారే శయానాం పశ్య శత్రుహన్ శయానాం పశ్య శత్రుహన్ నారద ఉవాచ నారద ఉవాచ పురంజనస్వ మహిషీం పురంజనస్వ మహిషీం నిరీక్ష్యావధుతాం భువి నిరీక్ష్యావధుతాం భువి తత్సంగోన్మథిత జ్ఞానో తత్సంగోన్మథిత జ్ఞానో వైక్లవ్యం పరమం యయౌ వైక్లవ్యం పరమం యయౌ సాంత్వయన్ శ్లక్షణయా వాచ సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచ హృదయేన విదూయత హృదయేన విదూయత ప్రేయస్యా స్నేహ సంరంభ
ప్రేయస్యా స్నేహ సంరంభ లింగమాత్మని నాభ్యగాత్ లింగమాత్మనినాభ్యగాత్ అనునిన్యేథ శనకైః అనునిన్యేథ శనకైః వీరోనునయకో విదః వీరోనునయకో విదః పస్పర్శ పాదయుగలం పస్పర్శపాదయుగలం ఆహ చోత్సంగలాలితాం ఆహ చోత్సంగలాలితాం పురంజన ఉవాచ పురంజన ఉవాచ నూనం త్వకృత పుణ్యాస్తే నూనం త్వకృత పుణ్యాస్తే భృత్యాయేష్వీశ్వరా శుభే భృత్యా యేష్వీశ్వరా శుభే కృతాగస్వాత్మసాత్కృత్వా కృతాగస్వాత్మసాత్కృత్వా శిక్షాదండం నయుంజతే శిక్షాదండం న యుంజతే పరమోనుగ్రహో దండో పరమోనుగ్రహో దండో భృత్యేషు ప్రభుణార్పితః భృత్యేషు ప్రభుణార్పితః బాలో న వేద తత్తన్వి బాలో న వేద తత్తన్వి బంధుకృత్యమమర్షణః బంధుకృత్యమమర్షణః సాత్వం ముఖం సుదతి సాత్వం ముఖం సుదతి సాత్వం ముఖం సుదతి శుభ్రవనురాగభార సాత్వం ముఖం సుదతి శుభ్రన్వనురాగభార వ్రీడా విలంబ విలసద్ధసితావలోకం వ్రీడా విలంబ విలసద్ధసితావలోకం నీలాలకాలిభిరుపస్కృతమున్నసంనః నీలాలకాలిభిరుపస్కృతమున్నసంనః స్వానాం ప్రదర్శయ మనస్విని వల్గువాక్యం స్వానాం ప్రదర్శయ మనస్విని వల్గువాక్యం తస్మిన్ దధేదమమహం తవ వీరపత్ని తస్మిన్ దధేదమమహం తవ వీరపత్ని యోన్యత్ర భూసురకులాత్కృత కిల్బిషస్త్వం యోన్యత్ర భూసురకులాత్కృత కిల్బిషస్తం యోన్యత్ర భూసురకులాత్కృత కిల్బిషస్తం యోన్యత్ర భూసురకులాత్కృత కిల్బిషస్తం పశ్యేన వీతభయమున్ముదితం త్రిలోక్యాం పశ్యేన వీతభయమున్ముదితం త్రిలోక్యాం అన్యత్ర వై మురరిపోరితరత్ర దాసాత్ అన్యత్ర వై మురరిపోరితరత్ర దాసాత్ వక్త్రం నతే వితిలకం మలినం విహర్షం వక్త్రం నతే వితిలకం మలినం విహర్షం సంరంభ భీమమవిమృష్టమపేతరాగం సంరంభ భీమమవిమృష్టమపేతరాగం పశ్యేస్తనావపి శుచోపహతౌ సుజాతౌ పశ్యేస్తనావపి శుచోపహతౌ సుజాతౌ బింబాధరం విగత కుంకుమ పంకరాగం బింబాధరం విగత కుంకుమ పంకరాగం తన్మే ప్రసీద సుహృదః కృత కిల్బిషస్య తన్మే ప్రసీద సుహృదః కృత కిల్బిషస్య స్వైరంగతస్య మృగయాం వ్యసనాతురస్య స్వైరం గతస్య మృగయాం వ్యసనాతురస్య కాదేవరం వశగతం కుసుమాస్త్రవేగ కాదేవరం వశగతం కుసుమాస్త్రవేగ విస్రస్తపం స్నముషతి న భజేత కృత్యే విస్రస్తపం స్నముషతి న భజేత కృత్యే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే షడ్వింశోऽధ్యాయः షడ్వింశోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. సార వివేకలార గృహ సంపదలీయడ పూర్వరీతి చేనరయగా రుచింపవు గృహస్థునకు
గృహమందు మాతగాని రమణానుకూల రమణీమణియై తన రారు భార్యగాని రుచి నొందకున్న కన నేర్చునే తద్గృహమేధి సౌఖ్యముల్ అని అత్యద్భుతమైనటువంటి మర్మగర్భాన్నంతటినీ కూడా రహస్యాలతో నిండినటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి పురంజనోపాఖ్యాన ఘట్టాన్ని ఆచార్యముఖంగా మనందరికీ కూడా ఆ దేవదేవుడు అత్యంత కఠినమైనది కూడా సులభంగా అందుకునే విధంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. భాగవత తత్వాన్ని అందుకునే విధంగా మన అడుగులు ముందుకు నడిపించే విధంగా దానికి కావలసినటువంటి శక్తిని, భక్తిని, అనురక్తిని, చివరకు ముక్తిని కూడా ప్రసాదించమని ఆ దేవదేవుని భక్తితో వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాము. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ